పేరు మేడం? వరలక్ష్మి, కనపర్తి వరలక్ష్మి. ఇంటికాడే ఉంటారు మేడం? హోటల్ ఓకే. మీకు జగన్ గారి ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందినాయండి ఆ ప్రభుత్వంలో? అన్నీ అండి. ఈ కూటమి ప్రభుత్వంలో ఏమన్నా అందినాయి? ఏమీ అందలేదు ఇప్పటి వరకు. సంవత్సరం అయిపోయి మళ్ళీ మే నెల వస్తే సంవత్సరం. ఇప్పటి వరకు ఒక్కటి కూడా రాలేదు. మన గ్యాస్ బండ్ ఫ్రీ అన్నారు కదా, మీకు అది అది ఒక్కటి వచ్చింది అంతే, ఇంకేం లేదు. రేషన్లో అన్నారు కానీ ఏమీ లేదు. అమ్మ ఒడి డబ్బులు అన్నారు, అది లేదు. పిల్లల స్కూల్లో ఫుడ్ ఒకటి బాగుండట్లేదు. కంప్లైంట్ చేశారా మేడం మరి స్కూల్లో? కంప్లైంట్ చేసాం కానీ వాళ్ళు ఓకే ఉన్నది చెప్పరు కదా ఎవరు కూడా. ఓకే ఫోటోలు పెట్టి మేము టేస్ట్ చేసాం అది చేసాం అని చెప్తున్నారు. పట్టించుకోవట్లా. స్టడీ మంచిగా లేదు. చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం లేదు. అంటే ఇప్పుడే స్టార్టింగ్ అయింది, మేము చేస్తాం చేయకుండా కదా. అప్పుడంటే ఆయన వచ్చినప్పుడు కరోనా వచ్చింది, అవ్వలేదు అనుకోవచ్చు. ఇప్పుడు ఏముంది, చేయడానికి ఏమీ లేదు కదా, అలా అవుతుంది. మీకు ఓవరాల్గా కూటమి ప్రభుత్వం కన్నా జగన్ గారి ప్రభుత్వమే బాగుందని బాగుంది, ఆయనదే బాగుంది. 2 సంవత్సరాల తర్వాత చేసినా 3 సంవత్సరాల తర్వాత చేసినా ఆయనదే బాగుంది. అది మరి ఇప్పుడు ఈ వంట సామానికి కానీ నూనె సరుకులు అవన్నీ తెచ్చుకుంటున్నారు కదా, ఆ సరుకులకి రేట్లు పెరిగినాయి ఇప్పుడు ఈ ప్రభుత్వంలో, ఆ ప్రభుత్వంలో పెరిగినట్టు అనిపించింది? ఆయన గారు ఉన్నప్పుడు నూనె ప్యాకెట్ 120 రూపాయలు ఉండేది. ఈయన గారు వచ్చిన తర్వాత 150 రూపాయలు అయింది. అంటే ఈ ప్రభుత్వంలోనే పెరిగింది రేట్ ఎక్కువ. ఆయన ఉన్నప్పుడు 120 రూపాయలకే అమ్మో ఈయన వచ్చేసారు పెంచేశారు అని అన్నారు. మరి ఈయన వచ్చినాక 150 రూపాయలు అయింది. మరి దీనికి ఎవరు మాట్లాడట్లా. అది సరుకులన్నీ విపరీతంగా రేట్లు పెరిగినాయి. మాలాంటి వాళ్ళకి 500 పెట్టుబడి పెడితే 200 వస్తున్నాయి. అలా పెరిగినాయి రేట్లు.